బిగ్ బాస్లో సీనియర్ వర్సెస్ జూనియర్ అనేది జరుగుతుంది. ఎవరికి వాళ్ళే ఎవరిని తప్పుపట్టలేము. గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆడుతున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే టాప్ 2లో టాప్ 2 ఫైనలిస్ట్ అవ్వాలని వాళ్ళ స్ట్రాటజీలు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏంటి, తర్వాత మాకేమైనా యూజ్ అవుతుందని, నేను టాప్ 5లో ఉంటానా లేదా అని వాళ్ళు అంటే ఆలోచించుకొని ఎవరికి వాళ్ళే స్ట్రాటజీలు వేస్తున్నారు. సో మనం తప్పు అయితే పట్టలేం. ఈ 1 వీక్లో ఏం జరిగినా కానీ దాన్ని వీళ్ళ తప్పు అని అయితే మనమైతే చెప్పుకోలేము. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. ఇక ఫైనల్కి వచ్చింది ఈ ఒక్క వీకే. ఇప్పుడు కూడా మన వాళ్ళు వాళ్ళు అనుకుంటే టాప్ 5లో ఉండలేమని వాళ్ళు ఆలోచించి ఎవరికి వాళ్ళు ఆడుతున్నారు. సో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరో అవుతారు ఏంటి అనేది అయితే మీరు అనుకుంటారో ఆ పేరైతే కామెంట్ చేయండి. ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకొకటి, జూనియర్ వర్సెస్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఈ జూనియర్స్లో ఏంటి, వీళ్ళకి నచ్చినప్పుడు ఈ సీనియర్స్లో కలుస్తారు. సీనియర్స్ ఏంటి, వీళ్ళకి నచ్చినప్పుడు ఇటు కలుస్తారు అనమాట. ఎందుకంటే ఒకళ్ళని తీసేయాలి అన్నప్పుడు వాళ్ళు టాప్లో ఉన్నోళ్ళు తీసేస్తారు, లేకపోతే లీస్ట్లో ఉన్నోళ్ళు తీసేస్తారు అని డెసిషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరిని తీయాలనిపిస్తే ఇటు వచ్చి కలుస్తారు, లేకపోతే ఇటు వచ్చి కలుస్తారు. ఇలా కలిసి గేమ్ అయితే ఆడుతున్నారు. చూద్దాం, మొత్తానికైతే సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నట్టు జరుగుతుంది. సంజన గారు, సుమన్ శెట్టి అన్న, ఇంకా భరణి గారు ఒక టీమ్గా ఉన్నారు. ఇంకా వాళ్ళ నలుగు తెలిసిందేగా, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. బ్యాచులర్స్ ఇంకా తెలిసిందే ఇదంతా. వాళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి తనూజ ఏమో, కళ్యాణ్ డీమన్తో వీళ్ళు నలుగురు ఒకటయ్యారు. ఎంత అనుకున్నా వాళ్ళు నలుగురు ఓట్లు కదా, వీళ్ళు ముగ్గురు ఏం చేయలేక పాపం ఎవరికి వాళ్ళే ఇంకా వాళ్ళని చేద్దాం వీళ్ళని తీసేద్దాం అన్నట్టు ఉంటున్నారు. కాబట్టి ఎంతైనా 3 ఓట్లు ఇక్కడ 4 ఓట్లు, అది క్యాలిక్యులేట్ అవ్వదు కదా. వీళ్ళే పై చేతిలో ఉన్న మొత్తానికైతే చూద్దాం అసలు ఎవరు ఫైనలిస్ట్ అవుతారు. సీనియర్స్లో ఒక క్యాండిడేట్ టాప్ 2లో ఫైనలిస్ట్ అవుతారా, లేకపోతే జూనియర్స్లో ఒకళ్ళు టాప్ 2 ఫైనలిస్ట్ అవుతారా అనేది చూద్దాం. మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది పేరైతే కామెంట్ చేయండి.